వరలక్ష్మి అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో ఈ చింతపండు పులిహోర కూడా చాలా సులువుగా ఇలా చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి, మనం కోరిన కోరికలు తీరుతాయి. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని వాష్ చేసుకుని దానికి 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని 3 విజిల్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని తీసుకుని హాట్ వాటర్ పోసుకొని చక్కగా ఇలా గుజ్జు అంతా తీసేసి దీంట్లో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని ఈ పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా సపరేట్ గా ఉడికించుకోవడం వల్ల తాలింపు మెత్తబడకుండా ఉంటుంది. మీకు కావాలంటే మనం తాలింపులోనే చింతపండును కూడా ఉడికించుకోవచ్చు. తర్వాత అన్నాన్ని ఇలా చల్లారబెట్టుకోవాలి. స్టవ్ పాన్ లో ఆయిల్ వేసుకొని వేరుశెనగ గుళ్ళు, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేయించుకొని 4 ఎండుమిరపకాయలు, అలాగే 4 నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకున్నాక గుప్పెడు కరివేపాకు, చివరగా ఇంగో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుతో పాటు చింతపండు గుజ్జును కూడా వేసుకొని అన్నానికి చక్కగా పట్టేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఈ పులిహోరని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.